3 లక్షల పాపులేషన్ ఉంది. అదొక 24, ఇదొక 10, 34 ప్లస్ అదొక 34 ప్లస్ ఇదొక 3 39, 40 లక్షల మంది పాపులేషన్. ఈ 40 లక్షల మంది పాపులేషన్తో ఈ 3 సిటీస్ని కలుపుతూ ఒక ఇన్నర్ రింగ్ రోడ్డో ఒక ప్రపోజల్ వేస్తే విజయవాడలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, గుంటూరులో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, మచిలీపట్నంలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, సముద్ర తీర ప్రాంతం ఉంది, అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ హబ్గా గుంటూరుని చేసుకోవచ్చు, విజయవాడని ఇండస్ట్రియల్ కారిడార్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు మల్లవల్లి దగ్గర నుంచి వెళితే మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోతుంది. ఈ 3 ప్రాంతాలని కలిపి ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నది, ఆల్రెడీ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నది, ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ పోర్ట్ ఉంది. ఇటు పక్క నుంచి చూసుకుంటే గుంటూరు ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది. పారిశ్రామికంగా విజయవాడను అభివృద్ధి చేసుకోవచ్చు, ఇక్కడ రైల్వే స్టేషన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అవసరమైతే ఇంకో ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు, లేదు అంటే గుంటూరులో ఇంకో ఎయిర్పోర్ట్ లేకపోతే ఇంకొక పెద్ద రైల్వే స్టేషన్ కట్టుకోవచ్చు. ఈ 3 పట్టణాలను కలుపుతూ ఒక నేషనల్ హైవే NH5 కనెక్టివిటీ ఉన్నది. కాబట్టి మనం అత్యంత తక్కువ ఖర్చుతోటి ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిట్యువేషన్ ఉంది కాబట్టి, ఎస్టాబ్లిష్డ్ ఇది ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు అమరావతిలో 40 అడుగులు తవ్వితే నీళ్లు పడుతున్నాయి. నువ్వు ఒక 10 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి. అరే 40 అడుగులు తవ్వితే కృష్ణానది నీళ్లు పడుతుంటే లూజ్ సాయిల్ అయితే రేపొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతే గట్టిగా నేను మిమ్మల్ని రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, మొన్న బుడమేరు పొంగినప్పుడు మంతెన సత్యనారాయణ ఆలయం దగ్గర నుంచి మొత్తం పరిసర ప్రాంతాల పరిస్థితి ఏంటో ఆలోచించండి. బుడమేరు పొంగినప్పుడు హైకోర్టుకి వెళ్ళటానికి ఇంచుమించుగా 4 రోజుల పాటు హైకోర్టుకి సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మోకాళ్ళ లోతు నీళ్లతోటి అష్టదిగ్బంధనం జరిగింది రాజధాని ప్రాంతం. ఒక రాజధాని ప్రాంతంలో ఈరోజు 28 గ్రామాలను కలుపుతూ 25 గ్రామాలను కలుపుతూ మీరు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి రాజధాని ఈరోజు మొదలు పెడితే ఇట్ విల్ టేక్ 45 to 55 ఇయర్స్. ఏది దానికి ఒక రాజధాని, ఒక విజయవాడ లాంటి ఒక రూపు రావటానికి. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అప్పులు కుప్ప తయారవుతుంటే ఈరోజు రాష్ట్రాల్లో పరిపాలన గాలికి వదిలేసి అప్పులు తీసుకొచ్చుకొని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితికి వస్తే డబ్బులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం రెస్తాహస్తం చూపిస్తుంది. డబ్బులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నిన్న అమరావతిలో నేను రైతుని అదే అడిగా, అమరావతిలో బిల్లు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే బిల్లులో కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 94 సబ్ క్లాస్ 2 ప్రకారం, సబ్ క్లాస్ 3 ప్రకారం మనకు అధికారికంగా రావాల్సినటువంటి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కానీ, అధికారికంగా రావాల్సినటువంటి రాజధాని నిర్మాణం కానీ, అధికారికంగా మనకు రావాల్సినటువంటి డబ్బులు కానీ ఇచ్చే విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసినప్పుడు ఎందుకు మీరు రాష్ట్ర ప్రజల తరపున డిమాండ్ చేయరు? మీ మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మనకి హక్కుగా రావాల్సినటువంటి విషయాలని రాజధాని దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చుకోవటం మానేసి అమరావతికి రాజధాని పేరు పెట్టుకున్నామని సంకలు గుద్దుకొని వారికి వాళ్ళ కాళ్ళ మీద పడి సామంతరాజుల్లాగా జీ హుజూర్ అనేటువంటి బానిసల్లాగా పనిచేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని బిల్డ్ చేస్తారంటే నమ్మటానికి ఒక ప్రుడెంట్ మ్యాను, ఎవరైనా చదువుకున్నటువంటి వ్యక్తి అవకాశం ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమరావతిలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడితే దానికి 2 కోట్లు ఖర్చు అయితే ఇదే బిల్డింగు విజయవాడలో కడితే ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది? అమరావతిలో 30 అడుగులు 40 అడుగులు తవ్వితే నీళ్లు పడుతున్న పరిస్థితిలో ఫౌండేషన్ కోసమే స్క్వేర్ మీటర్కి ఇంత 3 times 4 times మోర్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది.